హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనం ఈ ఛానల్లో ఇంగ్లీష్ లెసన్స్ అన్నిటిని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ ఉన్నాం కదా. సో అందులో భాగంగా ఈరోజు 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని సెకండ్ యూనిట్ విట్ అండ్ హ్యూమర్ నుంచి పోమ్ ఏ ఫన్నీ మ్యాన్, దీన్ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఫన్నీ మ్యాన్ అంటే చూడగానే మనకి నవ్వొచ్చేలాగా అనిపించేటువంటి వ్యక్తులు అనమాట. పోమ్లోకి వెళ్ళడానికంటే ముందు ఇక్కడ యాక్టివిటీ ఉంది. లుక్ అరౌండ్ యూ ఫర్ థింగ్స్ ఆర్ పీపుల్ దట్ మేక్ యూ లాఫ్. సో మన చుట్టుపక్కల కొన్ని థింగ్స్ కానీ కొద్దిమంది మనుషులు కానీ మనల్ని నవ్విస్తూ ఉంటారు. రైట్ దెమ్ ఇన్ ద బబుల్స్ గివెన్ బిలో. సో దేన్ని చూసినప్పుడు మీకు నవ్వు వస్తూ ఉంటుంది. షేర్ ద రీజన్స్ ఫర్ యువర్ ఆన్సర్స్ విత్ యువర్ క్లాస్మేట్స్ అండ్ టీచర్. సో ఏం చేస్తే మనకు నవ్వు వస్తుందని ఇట్లా ఈ విధంగా జోకర్స్ కానీ ఫన్నీగా బిహేవ్ చేస్తూ మనల్ని నవ్విస్తూ ఉంటారు సమ్ టైమ్స్. సో అటువంటి ఒక పోమ్ ఇది. చూద్దాం. లెట్ us రీడ్. One day, a funny kind of man came walking down the street. He wore a shoe upon his head and hats upon his feet. సో చూడండి, వన్ డే ఏ ఫన్నీ కైండ్ ఆఫ్ మ్యాన్ కేమ్ వాకింగ్ డౌన్ ది స్ట్రీట్. సో వాళ్ళ వీధిలోకి ఓ రోజు ఒక ఫన్నీ కైండ్ ఆఫ్ మ్యాన్ వచ్చాడంట. వాళ్ళ వీధిలోకి ఫన్నీగా కనిపించేటువంటి ఒక వ్యక్తి వచ్చినాడు. హీ వోర్ ఏ షూ అపాన్ హిస్ హెడ్. షూని తలకు పెట్టుకున్నాడంట. అండ్ హ్యాట్స్ అపాన్ హిస్ ఫీట్. తల మీద పెట్టుకునే హ్యాట్ని పాదాలకు వేసుకున్నాడు. ఇట్లా ఈ విధంగా షూని హ్యాట్ లాగా పెట్టుకున్నాడు. అండ్ హ్యాట్స్ని పాదాలకి కాళ్ళకి పెట్టుకొని ఉన్నాడు. హీ రైజ్ ద షూ అండ్ స్మైల్డ్ అట్ మీ. హిస్ మేనర్స్ వర్ పొలైట్ బట్ నెవర్ హ్యాడ్ ఐ సీన్ బిఫోర్ సచ్ ఎ ఫన్నీ సౌండింగ్ సైట్. సో హీ రైజ్డ్ ద షూ అండ్ స్మైల్డ్ అట్ మీ. ఈ షూ పైకెత్తి నవ్వాడనమాట. షూ పైకెత్తాడంటే తల పైకెత్తి ఈ వ్యక్తిని చూసి నవ్వుతూ ఉన్నాడు, మన రైటర్ని చూసి. హిజ్ మేనర్స్ ఫర్ పొలైట్. చాలా పొలైట్గా అంటే చాలా మర్యాదగా మంచిగా మాట్లాడుతూ ఉన్నాడు తను. బట్ నెవర్ హ్యాడ్ ఐ సీన్ బిఫోర్ సచ్ ఎ ఫన్నీ సౌండింగ్ సైట్. కానీ ఇటువంటి ఫన్నీ దృశ్యాన్ని, ఫన్నీ సైట్ని నేను ఎప్పుడూ చూడలేదు నా లైఫ్లో అని. హీ సెడ్, అలో మీ టు ప్రజెంట్ యువర్ హైనెస్ విత్ ఎ రోజ్. సో ఆ వ్యక్తి ఇలా అన్నాడంట, అలో మీ టు ప్రజెంట్ యువర్ హైనెస్ విత్ ఎ రోజ్. యువర్ హైనెస్ అని ఎవరిని పిలుస్తాం? కింగ్ని కానీ క్వీన్ని కానీ పిలుస్తూ ఉంటారు కదా. సో ఈమెని ఇతన్ని క్వీన్ లాగానో కింగ్ లాగానో భావించి యువర్ హైనెస్ అంటే ఆ విధంగా జస్ట్ ఫన్నీగా పిలుస్తూ ఉన్నాడు. ఒక రాజు రాణిలాగా బిహేవ్ చేస్తూ, మీకు నేను ఒక రోజ్ ఇస్తాను, గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తాను మీకు ఒక రోజ్ని అని. అండ్ టేకింగ్ అవుట్ ఎ కర్రెంట్ బన్ హీ హెల్డ్ ఇట్ టు మై హౌస్. సో ఆ విధంగా చెప్పి ఒక కర్రెంట్ బన్ తీసి తన ముక్కు దగ్గరికి పెట్టినాడు. సో ఏమిస్తా అన్నాడు? ఒక రోజుని ఇస్తా అని చెప్పినాడు కదా. కానీ రోజ్ తీసుకోకుండా జేబులో నుంచి ఏం తీసినాడు? ఒక కర్రెంట్ బన్. కర్రెంట్ బన్ అనేది ఒక స్వీట్ బ్రెడ్ అనమాట. స్వీట్ బన్ అది. అంటే అందులో కర్రెంట్స్ అంటే ఈ ఎండు ద్రాక్షలు ఇట్లాంటి ఉంటాయి కదా, స్మాల్ డ్రైడ్ గ్రేప్స్ ఇలాంటివన్నీ యూజ్ చేసి చాలా స్వీట్గా సాఫ్ట్గా తయారు చేస్తూ ఉంటారు. సమ్టైమ్స్ ఇది యాక్చువల్లీ బ్రిటిష్, అక్కడ బ్రిటన్లో ఫేమస్. ఇంగ్లాండ్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. టీలో ముంచుకొని తింటూ ఉంటారు అనమాట కర్రెంట్ బన్ని. సో ఆ బన్ తీసి అతని దగ్గర పెట్టినాడు. ఐ స్టాగర్డ్ బ్యాక్ అగైన్స్ట్ ద వాల్ అండ్ దెన్ ఐ ఆన్సర్డ్. సో అది పెట్టగానే షాక్ అయిపోయి, స్టాగర్డ్ బ్యాక్ అంటే ఇట్లా వెనకాల గోడ ఉంటే గోడకు పోయి ఆనుకున్నాడు అనమాట. సడన్గా వచ్చేసింది కదా బన్ను. సో అక్కడికి పోయిన తర్వాత దెన్ ఐ ఆన్సర్డ్ వెల్. ఆ వ్యక్తి వెల్ అవునా అంటే నువ్వు రోజ్ ఇస్తానని చెప్పి ఇది ఇచ్చినావా అన్నట్లు రెస్పాండ్ అయినాడు అనమాట. ఐ నెవర్ సా ఎ రోజ్ విత్ సచ్ ఎ ఫన్నీ లుకింగ్ స్మెల్. అసలు నా లైఫ్లోనే ఇటువంటి రోజుని నేను ఎప్పుడు చూడలేదు, ఇంత డిఫరెంట్ ఫన్నీ స్మెల్తో అని. ఎందుకంటే బన్ స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది కదా. హీ దెన్ బిగాన్ టు సింగ్ ఎ సాంగ్ అండ్ సాట్ డౌన్ ఆన్ ద గ్రౌండ్. ఆ వెంటనే ఆ ఫన్నీ మ్యాన్ ఇంకా పాట పాడడం స్టార్ట్ చేసి గ్రౌండ్ మీద కూర్చున్నాడు, కింద నేల మీద. యూ నెవర్ హర్డ్ ఇన్ ఆల్ యువర్ లైఫ్ సచ్ ఎ ఫన్నీ ఫీలింగ్ సౌండ్. ఎప్పుడు అటువంటి ఫన్నీ ఫీలింగ్ సౌండ్ని ఎప్పుడు వినుండరు, అంత కామెడీగా అంత ఫన్నీగా ఉండే సౌండ్ని. సో చాలా విచిత్రంగా డ్రెస్ వేసుకొని విచిత్రమైన పాటలు పాడుకుంటూ విచిత్రంగా చేస్తూ ఉన్నాడు అనమాట. వీళ్ళందరికీ నవ్వు వస్తూ ఉంది. మై ఫ్రెండ్, వై డూ యూ వేర్ 2 హ్యాట్స్ అప్ ఆన్ యువర్ ఫీట్ ఐ సెడ్. సో ఈ నటాలీ జాన్ ఈమె అడిగింది, మై ఫ్రెండ్ ఎందుకని నువ్వు 2 హ్యాట్స్ని నీ కాళ్ళకు పెట్టుకున్నావు అని. హీ టర్న్ ద అదర్ వే అబౌట్ అండ్ హాప్డ్ హోమ్ ఆన్ హిస్ హెడ్. సో ఆ వ్యక్తి అట్లా అడగగానే ఏమాత్రం చెప్పకుండా అటువైపు తిరిగి తన తల మీద నడుచుకుంటా ఇంటికి ఎగురుకుంటూ పోయినాడంట. అంటే తన తల మీద అంటే తన పాదాలతో హ్యాట్స్ కింద పెట్టుకొని ఉన్నాడు కదా, రివర్స్ అయ్యి అటువైపు తిరిగి ఇంకా నడుచుకుంటూ పోయినాడు. తన తల మీద, కాళ్ళ మీద కాదు తల మీద నడుచుకుంటూ పోయినాడు. బాగుంది కదా, జస్ట్ ఒక స్మాల్ ఫన్నీ పోమ్. సో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.